మమ్మీ నా ఫ్రెండ్కి ఎన్నో శోధనలు వస్తాయంట, చదువులో కానీ స్పోర్ట్స్లో అన్నిట్లో కానీ, స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా ఎన్నో వస్తాయి. చిన్నప్పటి నుంచి శోధనలు పడి 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 ఎన్నో రకంగా వస్తున్నాయంట. కానీ వాడు చివరి ఎట్లా ప్లాన్ చేసుకోవాలరా, రావట్లేదు, ఎలా చేయాలరా అంటున్నాడు. అవునన్నా, ఎన్ని శోధనలు వచ్చినా ప్రార్థన అనేది విడవకూడదు. మనం ఎప్పుడైతే ప్రార్థన విడిచిపెడతామో ఇంకా శోధనలో పడిపోతాం, కానీ సమస్య తీరుతుంది. కానీ హృదయంలో కూడా ప్రార్థన ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ప్రార్థన జరుగుతూ ఉంటే శోధనలు జయించే ఆ ధైర్యం దేవుడు ఇస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో కూడా సెలవిస్తుంది, శోధన కాలంలో నేను మీకు తోడుంటాను, శోధనలన్నీ తీసివేస్తున్నాడు. మనం యేసుని ఆనుకొని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ శోధన జయిస్తాం. మన ఆయనలో బలపడతాం. మనకు సమస్తాన్ని ఆయన మనకు అందివ్వగలడు. ఆరోగ్యం, ఆయుష్, నెమ్మది, శాంతి, సుఖం ప్రతిదీ ఆయన నుంచే వస్తానని ఆయన అందివ్వగలడు.